हाँ. ओके. वेरी गुड, वेरी गुड. संदर्भ. भावः. धर्म साधनेषु. धर्म साधनेषु शरीरं प्रथमं खलु. The first word, first sandarbh is over. You got, all of you got first one. Second one. मनीषी भी सप्तपादीन मुच्यते. Again kavi parichay. Please tell, read the kavi parichay and try to read, tell without seeing. Hmm. 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 संदर्भ. ओके. संदर्भ. हाँ. भावः. सतां स्नेह सप्तपदैः भवति. ओके, वेरी गुड. बॉयज, नो रिस्पॉन्स. वाई मा? ओके, लेट अस गो फॉर थर्ड वन. न रत्नमन्विष्यति मृग्यते हि तत्. न रत्नमन्विष्यति मृग्यते हि. नाउ दिस टाइम boys should read kavi परिचय. न रत्नमन्विष्यति मृग्यते हि तत्. Diamond is not searching, it is always sought after. Read kavi परिचय, boys. इदं वाक्यं मायावटुः इति पाठ्यभागः संग्रहितं. कवि कालिदासः. कवि. कुमारसम्भवम्. ओके. स्वगृहं पञ्चमस्कन्धः. ओके, write down. Everyone has to write. Tell me if finish. ओके. संदर्भः. संदर्भः. ओके, ओके. Boys, write fast and concentrate on handwriting also. Yes, ma'am, completed. Good. Now bhavah. Ratnam anveshanam na karoti. Ratnam, gem won't search for people. People go and search for gems, isn't it? So Ratnam anveshanam na karoti tat anvishyate. Ratnam anveshanam na karoti tat anvishyate. బాగా చదివిసుకోండి ఇప్పుడే. అయిందా? ఓకే, భావం వచ్చిందమ్మా అందరికీను.
నా రత్నమన్విష్యతి మృగ్యతే హి తత్. భావం వచ్చిందా? Yes, ma'am. ఓకే బాయ్స్ మీరేంటమ్మా, వచ్చిందా మీకు? 1 minute, ma'am. చక్కగా నేర్చుకోండి నాన్న, తొందరపడద్దు. సిలబస్ బాగా కంప్లీట్ చేయాలి. నిన్న చెప్పినట్టుగా మార్క్స్ బాగా రావాలి. సంస్కృతంలో ఈజీగా వస్తాయి, 95, 98 మార్క్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ దానికోసం రీరైటింగ్ ఎగ్జామ్ చేసి అది అవసరం లేదు, ఫస్ట్లోనే బాగా వచ్చేయాలి మార్క్స్. అర్థమవుతున్నదా నేను చెప్పింది? Yes, ma'am. Done, ma'am. ఓకే, ఫోర్త్ వన్ చూద్దాం. క్లేశః ఫలేన హి పునర్నవతాం విద్యతే. కష్టపడిన తర్వాత వచ్చే ఫలము కొత్త శక్తిని ఇస్తుంది. సో ఏంటవుతుందంటే మనం ఏడాది పొడవునా పరీక్షలు రాస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం. మంచి రిజల్ట్ వస్తే ఆ కష్టం అంతా గుర్తుండదు, ఆ రిజల్టే గుర్తుంటుంది కదా, అవునా కదా? అలాగే శివుడి కోసం తపస్య చేస్తున్న పార్వతీదేవి ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు కష్టపడిందంతా మర్చిపోతుంది. మళ్ళీ కొత్త రూపం నవత్వం ఆప్నోతి, కొత్తదనం పొందుతుందన్నమాట. చెప్పాలి, కవి పరిచయ చెప్పండి. హా, సర్గ పంచమ సర్గ. నా సందర్భ చూడండి, శివ పార్వత్యోహ. ఇక్కడ శివ పార్వతి ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 people ఆర్ దేర్. సో ఓకి మాత్రం వస్తుంది. ఎక్కడైతే ఓకి మాత్రం వస్తుందో మనకు అర్థమైపోవాలి 2 people ఉన్నారని. ఓకేనా? శివ పార్వత్యోహ సమాగమ సందర్భే. సమాగమ అంటే కలవడం. కవి ఏవం అవదత్. కవి వర్ణిస్తున్నారట, పార్వతీదేవి ఇన్ని రోజులు పడిన కష్టం మర్చిపోయి కొత్తగా మారింది అని అర్థం. సో శివ పార్వత్యోః సమాగమ సందర్భే కవి ఏవం అవదత్. రైట్ డౌన్. Finish? 1 minute. Okay. So today we have completed Mayavatuhu Sandarbh. నెక్స్ట్ లెసన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి ధాతు రివిజన్ చేద్దామా? భావ్ చెప్పలేదా? ఓకే. భావః శ్రమః ఫలవాప్తిన నవత్వం ఆప్నోతి. శ్రమ ఫలవాప్తిన నవత్వం ఆప్నోతి. Okay, let us start dhatu. Page number 73. Boys, are you writing? Completed? Ma'am, 1 minute, please.
Okay. So Mayavatu, Sandarbha, all you got, no? Sandarbhas? All of you. Okay. So let us go for Dhatu Roop, page number 73. The word is Bhavati. Bhavati. In examination, what I told, that in examination first word will be given and the table you need to write. You need to complete the table by giving headings like Ekvachan, Dvivachan, Bahuvachan, and here Pratham Purush, Madhyam Purushaha and Uttam Purushaha. Make a table first. Did you draw the table first? Yes, sir. Huh. So now I am giving the word Bhavati. Read Dhatu Roop. Bhavati, Bhavataha, Bhavanti. Bhavat. Bha. ఇన్ హాఫ్ ఇయర్లీ కూడా మీరు చాలామంది విసర్గ్ వదిలేశారు, హలంతులు వదిలేశారు. అలా చేసినా మీకు టేబుల్ రాంగే అది. సో కరెక్ట్గా నేర్చుకోండి, ఎక్కడ విసర్గ్ ఉంది, ఎక్కడ హలంత్ ఉంది, కరెక్ట్గా చూసి రాయండమ్మా. సో భవతి, భవతః, భవంతి. భవసి, భవతః, భవత్. భవామి, భవావహ, భవామహ. ఇలా చదవాలి. భవావహ, భవామహ. అహా అని ఎప్పుడైతే చదువుతారో మీరు ఆటోమేటిక్గా అక్కడ విసర్గ పెడతారు. సో కరెక్ట్గా చదవండి. ఎవరైనా చూసి రాస్తున్నారా అక్కడ బాయ్స్? చూడకుండా రాయండి. చదివినప్పుడు మాత్రం ప్రాపర్గా చదవండి. భవతి, భవతః, భవంతి. భవసి, భవతః, భవత్. భవామి, భవావహ, భవామహ. అలా నెక్స్ట్ ఏంటమ్మా? గమ్, టు గో. రాయండి. 4 ఇక్కడ రాద్దాము. 4 హోంవర్క్ ఇంటి దగ్గర రాయండి. ఫస్ట్ 5 మనం ఇక్కడ రాసేద్దాం. ఓకేనా క్లాస్లో? నెక్స్ట్ 6, 7, 8, 9, 10 మీరు ఇంటి దగ్గర కంప్లీట్ చేయండి. అందరికీ ట్రాన్స్లేషన్స్ వచ్చాయా అందరికీ? చిల్డ్రన్ సుభాషిత్ వాక్యాన్ని కూడా వచ్చాయి కదా? డౌట్లు ఏం లేవు కదా? ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. గమ్ ధాతు గచ్చతి. చెప్పండి అమ్మా. గచ్చతి, వెరీ గుడ్, వెరీ గుడ్. రాయండమ్మా. గచ్, గమ్ ధాతు వర్తమాన లట్ లకార్.
over. Yes. Hmm. Yes, ma'am. ఓకే. నెక్స్ట్ లిఖ్ ధాతు. చక్కగా ప్రతి ధాతుకి మీరు రాసినప్పుడు టేబుల్ రాసుకుని రాసుకోండి. చెప్పాలి. లిఖతి, लिखति लिखतः लिखन्ति Hmm. लिखसि लिखतः लिखत् Hmm. लिखामि लिखावः लिखामः లిఖామి, లిఖావహ, లిఖామహ. రాయండమ్మా. done ma ఓకే బాయ్స్. Yes, ma'am. ఓకే. నెక్స్ట్ ఈజ్ పఠ్. మీరే చెప్పండి. पठति पठतः पठन्ति Hmm. पठसि पठतः पठत् Hmm. पठामि पठामः पठामः పఠామహ. రైట్ డౌన్. Completed. yes ma Next one is next one is khad. What is the meaning of khad? Khana. Eat. To eat. Let us start. Khadati. Read. Khadatah. Khadami, khadavaha, khadamaha. Write down ma. Akhilesh, why so late?
Akhilesh is there? అయిపోయిందమ్మా? ఓకే, నా పేజ్ నెంబర్ 84. ఇంక రాయక్కర్లేదు, మీరు ఇంక ఓరల్గా చెప్పాలి. నోట్బుక్ క్లోజ్ చేసేయండి. Shall we start? అనువాదాభ్యాసः ఆంధ్రభాషాయాం. ఆంధ్రభాష అంటే వా, వా అంటే ఆర్. ఆంగ్ల భాష, ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్. వా అనువద, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేయమన్నాడు. సో వర్తమాన కాలః మీరు ఓన్లీ చెప్పండి, రాయద్దు ఎవరును. సహ దేవం నమతి. ते परीक्षां लिखन्ति. त्वं जलं पिबसि. यूयं शीघ्रं धावत्. अहं ग्रामं गच्छामि. वयं पाठं पठामः. शिवः फलं खादति. नौ भूतकालः पास्ट टेंस. అపీబత్ అంటే డ్రాంక్, అలిఖత్ అంటే రోట్. అలా మీరు అర్థం చేసుకోవాలి. సా మీన్స్ వాట్ మా? సా, సహ, హీ. వెరీ గుడ్. సో ఫస్ట్ సెంటెన్స్, సా క్షీరం అపీబత్. ते कुत्र अगच्छन्? सीता अन्नम् अखादत्. हरिः समाधानम् अलिखत्. ते पाठम् अपठन्. अहं परीक्षाम् अलिखम्. अहं, I wrote the exam. Okay. Now bhavishyat kal. Sah nagaram gamishyati. He'll go to the village. City. Te patham patishyanti. Tvam kutra gamishyasi. यूयं कदा खादिष्यथ. When will you eat? अहम् उत्तरं वदिष्यामि. वयं पत्रिकां पठिष्यामः. कः समाधानं लेखिष्यति? वाणी सत्यं वदिष्यति. नौ सुभाषित वाक्यानि, మంచి మాటలు. किं किं न साधयति कल्पलतेव विद्या. What will not be obtained by education like a celestial clipper?
వెరీ గుడ్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. Only interested can obtain wisdom. విద్ విద్యా సమం నాస్తి శరీరభూషణం. There is no ornament for the body like education. సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. All the merits are depend on gold. न निश्चितार्थात् वीरमन्तीः धीराः. Courageous people never support. Next, हितं मनोहारी च दुर्लभं वचः. Words which are pleasant and truthful are rare, very rare. हितं मनोहारी च दुर्लभं वचः. చెప్పాలి. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. King is worshipped only in his kingdom, but everywhere. వాగ్భూషణం భూషణం. యత్నే కృతే యదీ న సిద్ధయతి కోత్ర దోషః. It is not a mistake to make an effort, though unsuccessful. వెరీ గుడ్. నౌ పేజ్ నెంబర్ 87. ఓన్లీ చెప్పండి, ఓరల్ రివిజన్. పార్వత్యాః తపోవన. ఇప్పుడు మీరు బుక్ క్లోజ్ చేయండి. అందరూ సిన్సియర్గా బుక్ క్లోజ్ చేసేయండి. చేస్తారా? బాయ్స్ బుక్స్ క్లోజ్ చేశారా? పార్వత్యాః తపోవనం కః ప్రవివేశ్. మొత్తం సెంటెన్స్ ఆన్సర్. మాయావటుః కః. పినాకపాణిం కా పతిమాప్తుమిచ్చతి. మాయావటుః ఇతి పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతः. మీరు చెప్పినప్పుడు మొత్తం సెంటెన్స్ ఆన్సర్ చెప్పాలి. సుభాషిత్ త్రిశతితి కావ్యం కేన రచితం. महतां चित्तं संपत्सुः कथं भवेत्. महतां चित्तं. ఏం ఆన్సర్ మర్చిపోయారా ఏంటి? అంటే క్వశ్చన్ చెప్పడం రావట్లేదు. ఓ महतां चित्तं संपत्सुः उत्पलकोमलं భవేత్. మళ్ళీ చెప్పండి. మహతాం చిత్తం సంపత్సుః కథం భవేత్. ధనస్య తృతీయ గతి కా. విఘ్న భయేన కార్యం కైః న ప్రారభ్యతే. ప్రవాసేషు మిత్రం కిం. శ్రేష్ఠధనం కిం. కులపావనః కః. ప్రత్యక్షే స్తుత్యాః కే. కః లంకా దగ్ధవాన్. కైః ప్లవంగమః ప్రోత్సాహితః. కపినాం ఉపవాసः కేన విరచితः.
ताताचार्येण विरचिता कपिभिः कस्मिन् दिने उपवासः कृतः? उपवासः कृतः भोजस्य औदार्यम् इति पाठ्यभागः केन विरचितः? भोजस्य मुख्य अमात्यः कः? भोजः शङ्करकवे कियत् ददौ? राजा किमर्थं बहिर्निर्गतः? पंचतंत्रं केन विरचितम्? विष्णुशर्मणां रचितं। शशकपिञ्जलौ तीक्ष्ण केन भक्षितौ? शशकपिञ्जलौ तीक्ष्णदंष्ट्रे तीक्ष्णदंष्ट्रे भक्षितौ। क्षणभङ्गुरा के? तीक्ष्णद्रंष्ट्रः कः? What is the meaning of term marjarah? Cat. स्वेदबिन्दवः कुत्र पतन्ति स्म? स्वेदस्य पुष्पाणि इति पाठ्यभागः कस्मात् स्वीकृतः? स्वेदस्य पुष्पाणि दृष्ट्वा रामः किं कृतवान्? तृणवत् कान् न गणयेम्? श्रामिकान् न गणयेम्। मार्गाः काभिः कलुषिताः? धूलिभिः कलुषिताः। वायुः कान् चालयति? वायुः मेघान् चालयति वेरी गुड। हेमन्तानुजः कैः विश्वमासिञ्चति? हेमन्तानुजः तुषारैः विश्वमासिञ्चति। अधिकारिणः कानि प्रदाय बोधयन्ति? करपत्राणि प्रदाय बोधयन्ति। Okay, so ఇవాళ రివిజన్ బాగా అయిందా? ఆర్ యూ సాటిస్ఫైడ్? గుడ్, ఐ am also satisfied with you. Very good children, well done. సో మీరేంటంటే మండేకి 2 మార్క్స్ క్వశ్చన్ ఇలాగే మనం ఓరల్ రివిజన్ చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్, ఓకేనా? అలాగే సందర్భ్ నెక్స్ట్ లెసన్ సందర్భ్ మళ్ళీ ధాతుది నెక్స్ట్ గ్రూప్ చేసిన తర్వాత మళ్ళీ ఓరల్ రివిజన్ ఇలా చేద్దాం, ఓకేనా? Okay ma, thank you children, thank you joining me. Have a nice day, enjoy your Sunday also. Thank you. Bye ma, bye bye.